గాయని యశస్విని. తను ఎంపిక చేసుకున్నటువంటి పాట ఆత్రేయ గారి రచన, ఏం రాజా గారి సంగీతం, జిక్కీ గారి గానం. పెళ్లి కానుక సినిమా నుంచి పులకించని మది పులకించు అలా పాడతాం అన్నమాట. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, కనిపించని ఆశల నించు, మనసుని మరపించు, గానం మనసుని మరపించు. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, కనిపించని ఆశల నించు, మనసుని మరపించు, గానం మనసుని మరపించు. రాగమందను రాగమొలికి రక్తి నొసగును గానం, రాగమందను రాగమొలికి రక్తి నొసగును గానం, రేపు రేపను తీపి కలలకు రూపమిచ్చును గానం, చెదరిపోయే భావములను చేర్చి గూర్చును గానం, జీవమొసగును గానం, మది చింత బాపును గానం. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, కనిపించని ఆశల నించు, మనసుని మరపించు, గానం మనసుని మరపించు. వాడిపోయిన పైరులైన నీరుగని నర్తించును, వాడిపోయిన పైరులైన నీరుగని నర్తించును, కూలిపోయిన తీగలైన కొమ్మనల మీ ప్రాకును, కన్నె మనసు ఎన్నుకున్న తోడు దొరికిన మురియు, దూరవలపే కురియు, మది దోచుకొమ్మని తెలుపు. పులకించని మది పులకించు, వినిపించని కథ వినిపించు, కనిపించని ఆశల నించు, మనసుని మరపించు. ప్రేమ మనసుని మరపించు. చాలా గొప్ప కంపోజర్ ఏం రాజా గారు. ఎంత బాగా పాడతారో అంత బాగా కంపోజ్ చేశారు. అండ్ తమిళ్లోనే ఎక్కువ సినిమాలు చేశారు. అక్కడక్కడ శృతి తప్ప అంతకంటే వేరే ఏం లేదమ్మా. చిన్న చితకవి. రాగమందను రాగములికి ఆ పంచమం వచ్చినప్పుడు కొద్దిగా, తర్వాత మిచ్చును గానం అనుకో, మిచ్చును చు చు దంత్యమే మిచ్చును గానం. చెదరిపోయే భావములను బాగా అవుతుంది. అలాగే వాడిపోయిన పైరులైన సెకండ్ టైం పాడుతాం. వాడిపోయిన ఆ గాంధారం కొంచెం శృతి అటు ఇటు అయింది.
కూలిపోయిన తీగలైనా కొమ్మనలమి ప్రాకును. ఆ సంగతి ఎలా పాడుతున్నామా? కూలిపోయిన తీగలైన కొమ్మనల మీ ప్రాకును. ప్రాకును ప్రాకును డీటెయిల్డ్గా ఉండాలి సంగతి, అంతే. అంతకంటే వేరే ఏం లేదమ్మా. మిగతా పాట అంతా చక్కగా ఉంది. ముందు ఆ ఆలాపు ఇంకొకసారి పాడతావా? ఇది నేను ఎందుకు పాడమన్నానంటే, ఆ పంచమం వస్తున్నప్పుడు అది నీకే తెలియాలి. కొంచెం శృతి కంటే మామూలుగా ఎక్కువ లేకుండా టేక్ లాట్ ఆఫ్ బ్రీత్ అండ్ ట్రై టు సింగ్ అగైన్. ఫోకస్ ఆన్ ది శృతి. వాళ్ళు ఇచ్చినా సరే నీ మనసులో రిజిస్టర్ అయిపోవాలి అది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అస్ బ్యూటిఫుల్ సాంగ్. ధన్యవాదాలు. లవ్ ఏమైనా చేస్తుంది, మనతో ఏమైనా చేయిస్తుంది. అలాంటి లవ్ టీమ్ సాంగ్స్ తో ప్రేమ పవర్ ఏమిటో అన్నది పాటల మూలంగా చూపిస్తున్నారు. నేను కూడా ఓ ప్రేమికుడిని అని నా స్టోరీ చెప్పదలుచుకున్నాను. గాత్ర ధర్మానికి ఈ పాట చక్కగా మ్యాచ్ అయింది. ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చొని ఈ పాట పాడాను. ఎంపిక చేసుకున్న ప్రేమ గీతాన్ని చాలా ప్రేమగా పాడాను. ఈ రాధకు నీవేర ప్రాణం. నీ పెర్ఫార్మెన్సెస్ అన్నిట్లోనూ కూడా ఇది బెస్ట్. అపూర్వ రాగభావాల ఆనందోత్సవ ప్రకటన అద్భుతంగా పలికి. నా సిరి నీవేనట సుందరి నేనేను వంట అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచిందే. వాద్య ప్రకారాలు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటాయి, కానీ గాత్రాలు మాత్రం ముందు వరుసలో ఉండి అద్భుతంగా అలా చెవుల్లో వినిపిస్తుంటాయి. ఆ అంశం నాకు చాలా నచ్చింది ఈ పాటలో. ఇందరి చేతులు పంచిన మమత పచ్చగా పెంచిన పూలత. సస్టైన్ చేసేటప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ షార్ప్ అవుతాను. అది కొంచెం చూసుకుంటే బాగుంటుంది. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందు నువ్వు ఉండగా. కొంచెం ఒదుగు, ఇంకొంచెం ఎక్స్ప్రెషన్ ఉంటే బాగుంది అనిపించింది. అల్లుకోమని గిల్లుతున్నది చల్లని గాలి. ప్రేమ కంటే ఇంకొక మెట్టు ఎక్కువగా ఉండే పదం ఏంటి తెలుసా? పట్టించుకోవడం. మరిగింది వెన్నెలా. ప్రేమకు వచ్చినంత ప్రాచుర్యం, పాపులారిటీ పట్టించుకోవడానికి రాలేదు ఎందుకు. ఈ 10 మందిలో ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. చరణ్ ఒక కొత్త ఎలిమినేట్ అనే పదం పాతపడిపోయింది. చెలిమినేట్.